నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎంపీ ఎలక్షన్స్ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు, వారికి ఆపోజిట్గా ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తానికైతే మాటల వేడైతే రాజుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది ప్రచారం? మీరు ప్రచారంలో భాగంగా పాదయాత్రలు, వివిధ సంఘాలను కలవడం, మార్నింగ్ వాకులు చేస్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అనేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, మూడోసారి నరేంద్ర మోడీ గారు జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తారనేది అంతే నిజం. సుమారు 400 దాటాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా 17 ఎంపీలు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. మేము ఆశించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. పల్లెటూరులు ఎట్లా ఉంటాయో, లేకపోతే ఎక్కువ అక్షరాస్యులు కానటువంటి వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని అనుకున్నాం. కానీ ఎక్కడికి పోయినా రాముని గుడి కట్టించినటువంటి ఆ నరేంద్ర మోడీని ఆశీర్వదించాలనేటువంటి ఒక లక్ష్యం అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రావడంలో ఎక్కడ ఎలాంటి సమస్య లేదనే మేము అనుకుంటా ఉన్నాం. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు, ఖచ్చితంగా మెదక్ సీటు వెంకటరామరెడ్డిని గెలిపించుకుంటామనేటువంటి మాట చెప్తున్నారు. రఘునందన్ రావు ఇక్కడ గెలవరు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశమే లేదన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజంగానే వెంకటరామరెడ్డికి అట్లాంటి పాజిటివ్ కోణం ఉంది అక్కడ? అంటే ఇప్పుడు ఆయనే 610 జీవోకు వ్యతిరేకంగా మా జిల్లాలో బతుకుతున్నాడు హరీష్ రావు అనేట. ఆయనే ఒరిజినల్గా తెలంగాణ తెచ్చుకుంది స్థానికుల కోసం, ఎవరికి వాళ్ళకి ఉద్యోగాల కోసం. కరీంనగర్ జిల్లా ఆయన వచ్చి మెదక్ జిల్లా మీద పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి మెదక్ జిల్లా వాళ్ళు 20 ఏళ్ళకెళ్ళి నన్ను భరిస్తున్నారు కదా, అందుకని మొన్నటిదాకా ప్రభాకర్ రెడ్డిని తెచ్చి రుద్దితే భరించారు కదా, రేపు ఇంకొకరిని స్థానికేతరుని తెచ్చి రుద్దుదామనేది హరీష్ రావు గారి ఆలోచన. భరిస్తారా భరించరా అనేది జూన్ 4వ తారీఖు సాయంత్రం తెలుస్తుంది. మీరు ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డిని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని వెనుకేసుకొచ్చుకుంటున్నారని. దాంతోపాటుగా ట్యాపింగ్ విషయంలో కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. 2015కు ముందు కామెంట్లు ట్యాపింగ్ జరిగి ఉంటుంది, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ట్యాపింగ్ విషయంలో? ముఖ్యంగా ప్రస్తుత ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ ఇక్కడ ఉన్నటువంటి ట్యాపింగ్ విషయంలో. ఇప్పుడు రఘునందన్ రావు 2020లో 2020 నవంబర్లో ఎలక్షన్స్ అయినప్పుడు చెప్పిన నేను, మా ఫోన్లు వింటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని. ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి డీజీపీ నిమ్మకు నీరెత్తినట్టు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఆ రోజు రఘునందన్ రావు ఏదైతే చెప్పిండో 3.5 సంవత్సరాల తర్వాత నిన్న రాధాకిషన్ రావు అనేటువంటి రిటైర్డ్ డీసీపీ చెప్పిండు, దుబ్బాక ఉప ఎన్నికలలో మేము రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు చుట్టాల ఇంట్లో బేగంపేటలో ₹1 కోటి పట్టుకున్నామని చెప్పిండు. ఇంకా దానికి ఆధారం ఏముంటుంది? నాకు తెలియక అడుగుతున్నా. నేను 3.5 ఏళ్ల కింద చెప్పిన, అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగారు ఆధారం ఉందా, కాగితం ఉందా అని అడిగిండు. పిల్లి ఎలకని తినేటప్పుడు ఆధారాలు పెట్టి వీడియోలు పెట్టి తింటుందా అన్న? తినదు కదా. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు. ఆ రోజు ఎందుకు చేయలేదు? టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి చేయలేదు. ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళని చూడాలనుకుంటుంది కాబట్టి చూస్తుంది. అట్లా నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అయితే అదే రోజు నా దగ్గరికి ఆధారాలు వస్తుంటుండే. కంప్లైంట్ ఇవ్వడం పౌరుల బాధ్యత, ఇన్వెస్టిగేట్ చేయడం అనేది పోలీసు వాళ్ళ బాధ్యత. దాన్ని చిన్నప్పుడు చిన్నయ్య పంచతంత్రంలో చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళు చేయలేదు, దానికి నేనేం చేస్తాను?